కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని తాటిపర్తిలో మెగా హీరో సాయిధరం తేజ్ పై దాడికి వైసీపీ శ్రేణులు యత్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో సాయిధరం తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాటిపర్తి నుంచి చిన్న జగ్గంపేట వైపు సాయిధరం తేజ్ రోడ్ షో చేస్తుండగా వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. బాణసంచా కాలుస్తూ హల్చల్ చేశాయి. జనసేన శ్రేణులతో వైసీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. జనసేన శ్రేణుల్ని నియంత్రించి వైసీపీ వారిని పోలీసులు వదిలేశారు. సాయిధరం తేజ్ పై ఓ దుండగుడు బాటిల్ విసిరాడు. అయితే ఆ బాటిల్ సాయిధరం తేజ్ కు తగిలి పక్కన ఉన్న నల్లా శ్రీధర్ పై పడింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి కంటికి గాయం అయింది. ఈ దాడికి స్థానిక వైసీపీ నేతల పనిగా జనసేన కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. गणेश पोचगोर अलग आ गए పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరపున మెగా హీరో సాయిధరం తేజ్ ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో దుండగుడు వైసీపీకి చెందిన వ్యక్తిగా చెప్తున్నారు. సాయిధరం తేజ్ పై దాడికి యత్నించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు, చెప్పండి పూర్తి అప్డేట్స్. నరేష్, పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయడానికి ఈ రోజు హీరో సాయిధరం తేజ్ పిఠాపురంకి వచ్చారు. అందులో భాగంగా సాయంత్రం 5:30కి పిఠాపురం పట్టణం నుంచి రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అయితే సాయంత్రం ప్రచారం ప్రారంభించిన అరగంట సేపటికే వైసీపీ శ్రేణులు కదింపు చర్యలు పాల్పడ్డాయి. పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ జనసేన నేతల్లో సాయిధరం తేజ్ తదితరులు కదించే ప్రయత్నం చేశారు. అయితే దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా సాయిధరం తేజ్ ముందుకు సాగారు. అయితే తిరిగి రాత్రి సరిగ్గా 9:30 తర్వాత ప్రచారం ముగించుకొని సాయిధరం తేజ్ గొల్లప్రోలు మండలం తాటిపట్టు మీద వస్తుండగా ఒక్కసారిగా చీకట్లో ఇద్దరు అగంతకులు థమ్సప్ సీసా బాటిల్ని సాయిధరం తేజ్ ఇసిరి అతన్ని గాయపరిచేందుకు ప్రయత్నం చేశారు. అయితే సాయిధరం తేజ్ ఈ సీసా బాటిల్ దాడిలో త్రూట్లో తప్పించుకున్నారు. దీంతో పక్కనే ఉన్న శ్రీధర్ అనే జనసేన కార్యకర్త మీద తగవడంతో కంటికి గాయమయ్యి రక్తస్రావం పెద్ద ఎత్తున జరిగింది. దీంతో అప్పటికప్పుడు అతన్ని బైక్ పై తీసుకొని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే సాయిధరం తేజ్ పై ఆ దాడికి ప్రయత్నించిన అగంతకులు వైసీపీ కార్యకర్త అని చెప్పి జనసేన నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తం చేస్తారు. సాయిధరం తేజ్ ప్రచారం ప్రారంభించిన తర్వాతే వైసీపీ శ్రేణులు కదింపు చర్యలు పాల్పడ్డారని, అందులో భాగంగానే వైసీపీ నేతల ప్రోద్బలంతోనే సాయిధరం తేజ్ పై దాడికి ప్రయత్నించడం జరిగిందని, అయితే త్రుట్లో తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం లేదని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ఈ దాడికి ప్రయత్నం జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మాజీ ఎమ్మెల్యే వర్మ హుటాహుటిన కాకినాడ నుంచి పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ బాధితులు కూడా పరామర్శిస్తున్నారు. అయితే గడిచిన కొన్ని రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ప్రచారం ఊపందుకుంది. అనేక మంది హీరో సాయిధరం తేజ్ తో పాటు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ఇప్పటికే ప్రచారం ముగించుకొని వెళ్లారు. అటు జబర్దస్త్ టీమ్ తో పాటు సీరియల్ నటులు కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో తనను కలిసేందుకు వచ్చే వారిలో కొంతమంది సన్నటి కత్తులతో వచ్చి గీస్తున్నారని కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించడం సంచలనం రేపించింది. ఓ రకంగా పవన్ కళ్యాణ్ కలిసేందుకు వచ్చే వాళ్ళు కూడా చిన్న తన గాయాలు చేస్తున్నారు కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు హీరో సాయిధరం తేజ్ పై దాడి ప్రయత్నం జరగడం కూడా వైసీపీ జనసేన కలవరం వ్యక్తం అవుతుంది. అపరావు, ఈ దాడిపై సాయిధరం తేజ్ అని ఏమైనా స్పందించారా? అలాగే పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారా? అయితే నరేష్, ఘటన జరిగిన తర్వాత
బాధితులను ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రి తరలించారో అక్కడి నుంచి నేరుగా గొల్లపురంలో బస ప్రాంతానికి సాయిధరంతో వెళ్ళిపోయారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు స్పందించడానికి ఎవరూ లేదని చెప్పాలి. రేపు రాజమండ్రిలో ప్రధాని మోడీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసులు దాదాపుగా రాజమండ్రి బందోబస్తు విధులకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఇక్కడ భద్రతా సిబ్బంది కూడా పెద్దగా లేరని చెప్పాలి. మరో పక్క సాయంత్రం కూడా సాయిధరం తేజ్ ప్రచారంలో భాగంగా వైసీపీ శ్రేణులు కప్పించినప్పటికీ కూడా ఉన్న అరకొర పోలీసులు కూడా వైసీపీ శ్రేణులు ఏమీ అనకుండా జనసేన శ్రేణుల్ని నిలువరించే ప్రయత్నం చేశారు. అప్పటికే పోలీసులు తీరుపై జనసేన నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా స్థానికంగా పోలీసులు కూడా పెద్దగా లేకపోవడం, బందోబస్తు విధులకి రాజమండ్రి వెళ్ళిపోవడంతో జనసేన శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అప్పారావు. ఎవరు